నిజనే సాజని జనే సాజని జని జనే జని సరి గరి జని సగరి జని సరి గరి గరి జని సరి గమా ప్రేమించి మా పాప శాపాల నుంచి విడిపించి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా విడుదలిచ్చినటువంటి మా తండ్రి, రాత్రికాల సమయంలో మీ బిడ్డలు ఏర్పాటు చేసిన మహాసభల్లో మొదటి దినాన్ని మీ దాసులను మీ బిడ్డలైన వారందరినీ సమకూర్చి మరి గ్రామంలో మీ మాటలు చెప్పి అదృష్టం కలిగించినందుకు మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. స్థానికంగా ఉండి కష్టపడుతూ దైవరాజ్య విస్తరణ కొరకు పాటుపడుతున్న తమ్ముళ్లను సంఘాలను దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి తమ్ముడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న సేవకులు, కూడి వచ్చిన మీ అందరికీ, స్థానిక సంఘముగా ఎన్నో శ్రమలకు వచ్చి దైవరాజ్య విస్తరణ కొరకు పాటుపడుతున్నటువంటి మరి తమ్ముళ్ళు ఎంతోమంది ఈ దుద్దుకూరు గ్రామంలో ఉన్నారు. అలాగే వాళ్ళకి వాళ్ళ సంఘాలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు రేపు ఎల్లుండ జరిగే ఈ సభల్లో ఆలోచింప చేయడానికి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలో, క్రొత్త నిబంధనలో యేసుప్రభు గారు చెప్పిన మాటలన్నీ మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి బోధలో కానీ అపోస్తుల యొక్క బోధలో కానీ ఆశలు అనేవి కనిపించవు. క్రీస్తు ప్రభు వారి నోటంట వచ్చిన ప్రతి మాటలో ఆశలు ఉండవు. మరి ఏముంటుందంటే ఆలోచన ఉంటుందండి. ఎందుకంటే ఆశల కూపంలో కొట్టుకుపోతున్న ఈ ప్రపంచాన్ని ఒక్కసారి ఆలోచనల వైపుకి తీసుకురావాలి. అప్పుడే దేవుడు మనిషి దేవుడి కోసం ఆలోచిస్తాడు. కానీ ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు అన్నీ ఆశలతో కూడుకున్న వాక్యాలే మనం వింటూ ఉంటాం. మంచిది, దేవుడు మనకి ఏ లోటు రానివ్వడు. అయితే ఇక్కడే దీవిస్తాడు, ఇక్కడే ప్రేమిస్తాడు, ఇక్కడే అన్నీ ఇస్తాడంటే ఇంతకంటే గొప్ప లోకం కొరకు మనం ఎప్పుడు ఆలోచిస్తాం? మీకు తెలియాలి కదా. 5,000 రూపాయల జీతమే ఎక్కువ అనుకుని ఇదే పనిలో ఉంటే పలానా చోట 10,000 రూపాయలు ఇస్తున్నారని మీరు ఎప్పుడు ఆలోచిస్తారు? దేవుని బిడ్డలారా, చిన్న జీవితం భూమి మీద, దీని తర్వాత మనకు దక్కేది మహాభాగ్యం. దాని కొరకు మనుషుల్ని ఆలోచింప చెయ్యాలనేదే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల్లో ప్రత్యేకత. యేసుప్రభు బోధల్లో కానీ అపోస్తుల బోధల్లో కానీ ఆశలు ఉండవు, ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఆ ఆలోచన లేకే సమాజం పాడైపోతుంది. దేవుడంటే మాటలేంటి? ఈరోజు దేవుణ్ణి తక్కువవాడు అనుకుని మనిషి నేనే గొప్పవాడిని అనుకోవడం వల్ల దేవుడు కూడా మనుషుల చేత అవసరాలు తీర్చుకునే స్థాయికి వచ్చేసినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు మనల్ని పెంచి పోషించి మనల్ని కాపాడుతున్నది అది ఎవరికో కానీ రాని ఆలోచన. మరి లోకంలో మనం చూస్తున్నది ఏంటంటే, నేను దేవుణ్ణి పోషిస్తున్నాను. అందుకే మీరు చూడండి, దేవుని పేరు మీద కమిటీలు ఉంటాయి, కమిటీ మెంబర్స్ ఉంటారు. దేవుడి పేరు మీద అన్న సంతర్పణ పెడతారు. దేవుని పేరు మీద దేవునికి గుడులు కట్టిస్తారు. దేవునికి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేయిస్తూ ఉంటారు. మనుషులు దేవుడికి చేస్తుంటే లోకం ఏమనుకుంటున్నారంటే, మేమిస్తేనే దేవుడు తినాలి, మేం చేస్తేనే దేవుడు ఆరగించాలి, మేం చెబితేనే దేవుడి గురించి లోకానికి తెలియాలి. అంటే నా అవసరం దేవుడికి ఉందే కానీ దేవుడు అవసరం మాకు లేదు అనే స్థాయికి వచ్చారు ఈరోజు. అందుకనే ప్రియులరా, దేవుడంటే సమాజంలో విలువ లేదు. దేవుడు అనగానే సమాజంలో మనిషికున్నంత గౌరవం కూడా లేదు. ఎందుకు లేదు అంటే, దేవుడి గురించి ప్రారంభం నుంచి కూడా
సరిగా చెప్పేవాళ్ళు కొద్దిమందే భూమి మీద కనపడుతూ ఉంటారు. అందుకనే మనసున్న దేవుడు మనుషులను పెంచి పోషిస్తుంటే, నేనే దేవుని అవసరాలు తీరుస్తున్నాను అనుకునే మనుషులకి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మనం దేవుని అవసరాలు తీర్చడం కాదండి, మన ప్రతి అవసరం దేవుడే తీరుస్తున్నాడు. కానీ కొన్ని క్రియలు మనం చేయడం వల్ల దేవుడికి, నేను దేవుణ్ణి పోషిస్తున్నాను, నేను దేవునికి కమిటీ సభ్యుడిగా ఉన్నాను, నేను దేవుడికి అన్నసంతర్పణ పెట్టిస్తున్నాడు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు అపోస్తుల కార్యములో 17వ అధ్యాయము, అపోస్తుల కార్యముల్లో 17వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 28వ వచనాన్ని చూసినట్లయితే, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. ఎవరండినా? దేవుడు అంటున్నాడు మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అన్నది. చూడండి, ఎవరండి ఆయన? మనము అంటే అపోస్తులు కాదండి, సర్వ ప్రపంచ ప్రజలందరూ ఒక ఆయన వలన బ్రతుకుతున్నారు కదా. దేవుని బిడ్డలారా, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అంటారు, మేము యాజమాన్యం వల్ల బ్రతుకుతున్నామండి అంటారు. అలాగే కూలి పని చేసుకునేటువంటి కూలి సోదరులు, మేము రైతుల వల్ల బ్రతుకుతున్నామండి అంటారు. ఒకవేళ మీరు అనకపోయిన వాళ్ళు అంటారు, మేము కూలి వాళ్ళని పోషిస్తున్నాం అంటారు, మేము కార్మికులను పోషిస్తున్నాం అంటారు. చేపలు పట్టుకునే వాళ్ళు, మేము ఈ నది వల్ల బ్రతుకుతున్నామండి అంటూ ఉంటారు. ప్రపంచంలో ఇలా మాట్లాడే వాళ్ళని చూస్తున్నామే తప్ప, కొంతమంది ఏమంటారంటే, మేము మా రెక్కల కష్టం వల్ల బ్రతుకుతున్నామండి, మేము ఎవరిని అడగడం లేదు, మేము పని చేసుకుంటున్నాం తింటున్నాం, మేము జీతం తెచ్చుకుంటున్నాం తింటున్నాం, మా వల్ల మేము బ్రతుకుతున్నామండి అనుకుంటూ ఉంటారు. కాదు 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 ప్రియులారా, భూమి మీద ఉన్న సర్వ ప్రపంచ ప్రజలందరూ ఓ మహానుభావుడి దయ వల్ల లోకం బ్రతుకుతుంది. అదే అపోస్తులు చెబుతూ మనము ఆయన వలన బ్రతుకుతున్నాము అని ఉంది. చూడండి, ఎవరైనా ఎవరండి మనుషుల్ని పెంచి పోషిస్తున్నది? ఆ దేవుడి కొరకు, దేవుడా నువ్వు ఎక్కడున్నావయ్యా అని అడిగేవాళ్ళు ఉన్నారా? ఎక్కడుంటాడు దేవుడు? ఇలాంటి మాటలు మనుషులకి ఎప్పుడు వస్తాయంటే, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు. చూసారా, మన కరోనా అనే భయంకర రోగం వచ్చి పడింది, గజగజగజలాడిపోయారు. ఉగ్రవాద దేశాల్లో ఉన్న ప్రజలు కూడా హడలెత్తిపోయారు. మనుషుల్ని పశువుల కంటే మూర్ఖంగా చంపేసేటువంటి ఉగ్రవాదులు ఏమండి కరోనా పేరు చెప్పేసరికి తల్లడిల్లిపోయారు, భయభ్రాంతులైపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడుంటే దిగిరాడా? ఇన్ని శవాలు వెళ్ళిపోతుంటే, ఇన్ని లక్షల మంది చనిపోతుంటే దేవుడు లేడా? దేవుడా ఎక్కడున్నావు అని అడిగేవారు. అంటే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడే సర్వసాధారణంగా ఏ మనిషి అయినా దేవుడి దగ్గరికి వస్తాడు. అంతెందుకు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు, డాక్టర్స్ ఉంటారే, ఎండీలు, ఎంఎస్ఎల్ చదువుకున్నటువంటి పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటారు, మంచి మంచి స్పెషలిస్టులు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనకి ఏదైనా మాయిదార రోగం వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు మనకు ట్రీట్మెంట్ చేస్తూ, ఏమయ్యా మరి నేను ఆ చేతుల్లో ఏమీ లేదు, 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుకుని 2-3 సంవత్సరాలు ఏమో ఎంఎస్ఓ లేదా ఎండిఓ చేసి, ఔషర్జన చేసి, ప్రాక్టీస్ చేసి, ఇన్ని చదువుకున్న వాళ్ళు చివరికి వచ్చేసరికి నా చేతుల్లో ఏమీ లేదంటారు ఏంటి? మరి ఆ సర్టిఫికెట్లు ఏంటి? ఆ క్వాలిఫికేషన్ ఏంటి? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, చూసారా, వాళ్ళు కూడా కేసు శుతిమించిపోయినప్పుడు, ప్రాణాపస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నా చేతుల్లో ఏమీ లేదయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను కాపాడాలి, నీ దేవుడే నిన్ను రక్షించాలి అంటూ ఉంటారు. చూసారా, అంటే ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ప్రాణం పోసేవాడని, ఆ దేవుడు అనేవాడే మనకి భూమి మీద బ్రతుకునిచ్చాడనే సంగతి ఫస్ట్లో గుర్తుకొస్తే బాగుండు ప్రజలకి. ఎప్పుడంటారు? లాస్ట్లో ఆలోచిస్తారు. దిక్కున్నప్పుడు ఎవరు దేవుడి దగ్గరికి రారు. దిక్కంటే అన్నం ఉన్నప్పుడు, చుట్టాలందరూ బాగా కలిసి ఉన్నప్పుడు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు పులుల్లాగా, సింహాల్లాగా తిరుగుతారు. ఎంత చక్కగా ఉంటారో. అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి మనిషి చావుకొచ్చే రోజు ఒకటి ఉంటుందే,
అప్పుడు అడుగుతారు, అప్పుడు ఆలోచిస్తారు. మంచం మీద పడుండి పోయే ప్రాణం పోకుండా, సుఖనిద్ర రాకుండా, కడుపు నిండా అన్నం లేకుండా, ఆరోగ్యం లేకుండా తెల్లవార్లు మూలుగుతూ ఎందుకు వచ్చిన బతికిది దేవుడా నన్ను తీసుకుపోవా అని అడుగుతారు. అప్పుడు కాదు, ప్రాణం ఉండగానే, ఆయుష్ ఉండగానే, బలం ఉండగానే మనిషి అన్న ప్రతి వాళ్ళు దేవుని కోసం ఆలోచించాలి. ఎందుకో తెలుసండి, శాశ్వత కాలం జీవం ఇచ్చేవాడు దేవుడు. అంటే భార్యతో, భర్తతో, బిడ్డలతో, బంధువులతో, అన్నదమ్ములతో మనిషికున్న జీవితం, బంధుత్వం ఎంతండి. భూమి మీదకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిశారు. మనకి మనుషులకి, బంధువులకి, దాంపత్య జీవితాలకి ఉన్న అనుబంధం 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలనండి. ఆ తర్వాత మనల్ని పోషించేది ఎవరు, మనల్ని చూసేది ఎవరు? అందుకనే బ్రతికుండగానే మనిషి అన్న ప్రతి వాళ్ళు ఇప్పటి నుంచే మంచి ప్రణాళిక దేవుడి కొరకు ఆలోచించాలి. ప్రాణం పోయేటప్పుడు, సుఖం మనుషుల నుంచి దూరం అయిపోయినప్పుడు దేవుడా నువ్వు ఎక్కడున్నావు అని అడగడం కదండి. ఫస్ట్ నుంచే దేవునిలో సాగుతూ వెతుకుతూ ఉండాలి. ఇందాక తమ్ముడు చెప్పినట్టు వింటున్నారా? అందుకనే నేను నది వల్ల బ్రతుకుతున్నానని చేపలు పట్టేవాళ్ళు, మేము వానర్ వల్ల బ్రతుకుతున్నామని కార్మికులు, మేము రైతుల వల్ల బ్రతుకుతున్నామని కూలివాళ్ళు ఇలా చెప్పుకోకుండానే దేవుడు ఏం రాయించాడో చూడండి. మనము సర్వప్రపంచ మానవులందరూ ఆయన వలన బ్రతుకుతున్నాం. ఒక ఆయన ఉన్నాడు ప్రపంచంలో, సర్వలోకాన్ని కలిగించి ఈ లోకాన్ని మనుషులకు అనుకూలంగా మార్చిన తండ్రి ఉన్నాడండి. 1969 సంవత్సరంలో భూమి మీద నుంచి మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీదకి వెళ్తున్న మనుషులు ఉన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనేటువంటి వాళ్ళు చంద్రమండలం మీదకి వెళ్తున్నారు. 1969 అపోలో అనే నౌకలో ప్రయాణం చేసుకుంటూ చంద్రమండలం మీదకి వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, అలా వెళ్ళడానికి ముందు చంద్రుడు ఎవరో, అక్కడ ఏముందో, అక్కడ ఎలా ఉంటుందో ప్లాన్ చేసుకుని వచ్చారు. ఉపగ్రహాలు అవి పంపించారు. మనుషులు వెళ్తే చచ్చిపోతే ఏమైపోతామని మొట్టమొదటిసారిగా కుక్కను పంపించారు స్పేస్లోకి, అంతరిక్షంలోకి. లైకాన్ని కుక్కను పంపించారు. ఎందుకంటే పోతే కుక్కకి పోతుందని. మనుషులు చాలా తినవలండో తెలుసా మీకు? ఏదైనా రోగానికి మందు కనిపెడితే ఫస్ట్ మనుషులకి ఎవరండి? ఫస్ట్ మనుషులకి ఎవరు? ఎందుకంటే మనుషులు పోతే మరెలా మరి? అందుకే కుందేలుకో, ఎలకలకో, పిల్లులకో, కుక్కలకో ఇలాగా రీఛార్జ్ చేసి అవి బతికి బట్టగడితే అప్పుడు మనకు చేస్తారు. కరోనా టీకా వచ్చింది కదా, అది ఫస్ట్ మనుషులకు పొడి చేయలేదండి. ఏమో చచ్చిపోతే. అందుకనే ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్ అన్నీ వేసిన తర్వాత, ఇవన్నీ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు అలాగా చంద్రమండలం మీదకి మనిషి వెళ్ళినప్పుడు, కుక్కని స్పేస్లోకి పంపించినప్పుడు మనం చూస్తుంటే అలా వెళ్ళి అన్ని సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మనుషులు వెళ్ళారు. అక్కడ చంద్రుడి మీద గాలి లేదు, వాతావరణం ఉండదు. చంద్రుడి దగ్గర, చంద్రుడి మీద మాటలు వినిపించవు. దాహం వేసినప్పుడు నీళ్లు తీసుకుని నీళ్లు తాగామనుకోండి, వాటర్ బాటిల్లో నీళ్లు నోట్లోకి రావు. ఇక్కడ గటగటా తాగి సవతలు పారేస్తున్నారు మనోళ్ళు. బ్రాందీ తాగి సవతలు పారేస్తున్నారు, సారా తాగి విసిరేస్తున్నారు కదా, మంచినీళ్ళు తీసుకుని తాగేసి బాటిల్ పాడేస్తున్నారు కదా. చంద్రమండలం మీద నీళ్ళు లోపలికి వెళ్ళవండి, గాలి లేదు, మాటలు వినపడవు. భయంకరమైన వాతావరణం కలిగిన చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే గాలి కావాలని సిలిండర్లు తీసుకుని వెళ్ళారండి. అలాగన ఈ భూమి మీదకు అడుగుపెట్టినప్పుడు నాకు గాలి కావాలని ఏం తెచ్చుకున్నాం మనం? నీరు కావాలని తెచ్చుకున్నాం మనం? తెచ్చుకుంటే మాత్రం ఎన్ని రోజులు వస్తుంది? ఆలోచించాలి. సర్వ ప్రపంచాన్ని పోషిస్తున్నది మంత్రులు కదండి, ఎమ్మెల్యేలు కదండి, ఎంపీలు కదండి, మినిస్టర్లు కదండి. ప్రపంచ భారాన్ని మోస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఉన్నాడు అని ఆలోచన ఎవరికీ లేదండి. ఎందుకంటే ఈరోజు మనుషులు చదువుకునే చదువుల్లో దేవుడు ఉన్నాడండి. మీరు ఎంటెక్ చదువుకోండి, ఎంబీబీఎస్ చదువుకోండి, ఐఐటి చదువుకోండి, అందులో దేవుడు ఉండడు. అందుకే బాగా చదువుకున్న వాళ్ళు దేవుడు అంటే నమ్మరట. ఎక్కువ చదువుకున్నాడా దూరం అయిపోయినట్టే దేవుడికి. దేవుడు నమ్మబుద్ధి కాదు. మరి ఆ ప్రయోగాలు, ఆ పద్ధతులు, ఆ శాస్త్ర సిద్ధాంతాలు చూస్తుంటే మనుషులకు దేవుడి మీద ఉండదు. దేవుని బిడ్డలారా, ఒక తండ్రి
ఇంట్లో ఉన్న పిల్లలకి ఎంత మోడల్గా ఉండాలనుకుంటాడు. నిన్న తాగితే నా పిల్లలు తాగుతారేమని భయపడతాడు. నిన్న తిరిగితే నా పిల్లలు తిరిగిపోతే లేకపోతారని భయపడతాడు. అంటే పిల్లల ముందు తల్లిదండ్రులు గుడ్ క్యారెక్టర్ కలిగి ఉండాలనుకుంటారు. అలాంటి వాడు దేవుడు. మనకున్న నైతిక విలువలు కూడా దేవుడికి లేకపోతే ఎలాగండి మరి? ఆలోచించండి ప్రియులారా. అందుకనే మనము ఆయన వలన బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము అన్నది చూడండి. అంటే దేవుని వలన బ్రతుకుతూ, దేవుని వలన చలిస్తూ, దేవుని వలన తింటూ, చీకటి పడితే నిద్రపోతున్నాం, వెలుగు వస్తే పనులకు వెళ్ళిపోతున్నాం. ఇన్ని కార్యక్రమాలు దేవుని వల్ల జరుగుతుంటే మరి ఆ దేవుడి కోసం ఆలోచించమా మనం? ఆ దేవుడు వద్దా మనకి? దేవుని బిడ్డలారా, మనం దేవుడు అవసరాలు తీర్చడం కదండి. భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషికైనా సరే దేవుని అవసరం తప్పనిసరిగా ఉందండి. మన అవసరం దేవుడికి ఏమి ఉండదండి. తెలుసా మీకు? మనం గుడి కట్టకపోతే దేవుడిని ఎక్కడ పెడతారంటాడు. గుడి కట్టాలంటే ఈ ప్రపంచమే దేవునికి, దేవుడు కట్టిన మహాలోకం ఇది. నేను పెట్టకపోతే దేవుడు ఏం తింటాడు అనుకుంటారు. మనం పెట్టింది అక్కడే ఉంటుంది, ఆయన తిండు అసలు. ఆలోచించండి. మనం దేవుడు అవసరాలు తీర్చవసరం లేదండి. దేవుడు అవసరం మనకి ఎప్పటికీ కావాలండి, ఎప్పటికీ ఉండాలి. పూర్వకాలంలో దేవుడిని విడిచిపెట్టేసి సొంత ప్రయత్నాలకు వెళ్ళిపోవడం ప్రారంభించారండి. ఆదామవ్వల తర్వాత వచ్చిన జనరేషన్లో ఎవరికి వాళ్ళే బ్రతకడానికి ప్రయత్నాలు చేసుకున్నారు. అందుకే ఇప్పుడు మీరు చూడండి, ఏ దేశపు మేధావులు ఆ దేశంలో ప్రయోగాలు చేసుకుంటూ చివరికి ప్రపంచాన్ని చావుకు తీసుకొచ్చారు. ప్రపంచ దేశాలలో ఇంచుమించు ప్రతి దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మారణాయుధాలు ఉన్నాయి. ఆ ఉన్నాయి కనుక ధైర్యంగా ఉన్నారు. మా జోలికి వస్తే అణుబాంబు వేసేస్తాం, మా జోలికి వస్తే క్షిపణులు పంపిస్తాం. చూసారా ఎంత భయంకరంగా ఉన్నాయో దేశాలు, లోకాలు. ఇంతకీ ఎవరి చావుకి ఎవరు బ్రతికవంటారా? ఒక దేశంలో అణుబాంబు పేలిపోతే ప్రక్క దేశాలు ఉంటాయా? ప్రక్క దేశాలు పేలిపోతే ఆ ప్రక్క దేశాలు ఉంటాయా? చీమటపాకాయలు గుర్తుంటుంది కదా, చీమటపాకాయలు గుర్తు. ఫస్ట్ ఒక ఒత్తుతో ఒక టపాకా కంటించామనుకోండి, టప్ 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 అని పేలుకుంటే వెళ్ళిపోతాయి కిలోమీటర్ల వరకును. అలాగా ఒక్క దేశంలో ఉన్న ఆయుధాలు కనుక, అణుబాంబులు కనుక పేలడం ప్రారంభించాయంటే పెద్ద దీపావళి జరిగినట్టుగా ప్రపంచ దేశాల్లో ఉన్నవన్నీ ఆ దెబ్బగా పేలిపోతాయి. అన్నీ పేలిపోయి బ్లాస్ట్ అయిపోద్ది లోకం. అలాంటిది దేవుడైన ప్రభువుని ప్రపంచం నెగ్లెక్ట్ చేసి దూరంగా పెట్టడం వల్ల పాత నిబంధన కాలంలో దేవుడు ఆవేదనతో కూడుకున్న ఒక మాట చెప్పాడండి. ఏంటో తెలుసండి? నిజంగా మరి పెట్టిన వాడికి బాధ ఉంటుంది కదండి, తెచ్చి పెడుతున్న వాడికి ఇబ్బంది ఉంటుందండి. తెచ్చి పెడుతున్న వాడికి గౌరవం లేకపోతే, తెచ్చి పెడుతున్న వాళ్ళని సరిగ్గా చూడకపోతే కడుపు మంట ఉంటుందండి. అలాగే మన నుంచి ఈ నయా పైస కూడా ఆశించని దేవుడు సర్వ ప్రపంచాన్ని మనకు పెట్టుబడిగా పెట్టినప్పుడు లోకమంతా ఆయన కోసం బ్రతకపోతే ఆయనకు బాధ కదండి. అందుకేమన్నాడు చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గారు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నా జనులు 2 నేరాలు చేశారంట. అప్పుడు ప్రజలను చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా చెప్పుకునే ఇశ్రాయేలీలు ఏమండి, వాళ్ళని అనుసరిస్తున్న అన్యజనాంగం వీళ్ళందరూ చూస్తే దేవుడు అంటున్నాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు. అంటే చాలా చేశారు కానీ చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశాడు. పట్టించుకుని బాధపడేటట్లుగా చూస్తే దేవుడు వాళ్ళలో 2 తప్పులు కనిపిస్తున్నాయంట ప్రజల్లో. ఏంటవి? జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారంట. దేవుడు ఎలాంటివాడండి? జీవజలముల ఊటండి. అంటే అర్థం ఏంటండి? దేవుడు జీవజలముల ఊటంట. అంటే అర్థం ఏంటి? జలములు, జీవజలముల్ని ఎన్ని తోడుకున్నా అయిపోవడం ఉండదు, అది ఊటంటే. జలములు ఎన్ని తీసినా వస్తానే ఉంటుందండి, అది ఊటంటే. నిజంగా తోడే కొలిది వస్తున్న చోట కనుక మనకు అలాంటి ప్లేస్ దొరికితే అక్కడ ఉండటం బెటర్ అండి. అయిపోదు. ఆయిల్స్ ఉన్నాయనుకోండి, పెట్రోలు, ఫ్యూల్స్ ఉన్నాయి కదా, పెట్రోలు, డీజిల్ అలాంటివి ఉన్నాయి కదా, ఇవి తవ్వే కొలిది వస్తున్నాయి, అక్కడే ఉంటాయండి. మన దగ్గరలో క్వారీస్ ఉన్నాయి చూసారా? పంగిడి, గౌరీపట్నం, దుద్దుకూరు,
ఇంకా అలా లోపలికి ఇలా పక్కలకి వెళ్తే చుట్టుపక్కలన్నీ కొన్ని క్వారీస్ ఉంటాయి. ఎప్పటి నుంచి తీస్తున్నారో రాళ్ళు, ఎన్ని వందల సంవత్సరాల నుంచి తవ్వుతున్నారో వస్తానే ఉన్నాయి. ఎప్పటికో అయిపోతుంది, ఎప్పటికో అయిపోతుంది. కానీ అలాగ అవ్వకుండా ఎప్పటికీ వస్తుంది అనుకోండి, వాటిని ఒరే జీవంతో కూడుకున్న క్వారీస్ రవి, ఎన్ని రాళ్ళు తీసినా వస్తూనే ఉంటాయి అంటారు. అలాంటి వాడి దేవుడు. జీవజలముల ఊటంట అంటే ఈ మాటకు అర్థమేంటి తెలుసండి? పుళ్ళు, సింహాలు, ఏనుగులు, జిరాఫీలు, వైరస్లు, బ్యాక్టీరియాలు, మనుషులు, ఇవన్నీ గనక మనం పైకి వెళ్ళి చూస్తేనండి, మనుషులు తిరుగులాట్లు, జంతువుల కదలికలు ఇవన్నీ చూస్తుంటే కులమని శవాన్ని, కుక్క చచ్చిపోయింది అనుకోండి, కుక్క శవంలో పురుగులు ఉంటే ఎలా కులకలాడుతూ ఉంటాయండి, కులకల మెదులుతూ ఉంటాయి కదా పురుగులన్నీ. అలాగా ప్రపంచంలో వచ్చిన ఈ జీవరాశుల జీవమంతటికి కారణం ఒకే ఒక దేవుడు. జంతువులు చలిస్తున్నా, జంతువులు కదులుతున్నా, పక్షులు కదులుతున్నా, పురుగులు, బ్యాక్టీరియాలు, వైరస్లు, మనుషులు, ఏదైనా తీసుకోండి, ఈ మనుషుల కదలికల్లో కనిపిస్తున్న ఈ జీవానికి మూలం ఒకే దేవుడు. ఆయన గని, దానిని జీవజలముల ఊట, జీవాన్ని ఉత్పత్తి చేసే ఊట. పశువులకి, మనుషులకి, జంతువులకి, మొక్కలకి, అన్నిటికీ ఈ జీవానికి ప్రారంభం జీవం కలిగిన దేవుడు. వీటన్నిటికీ కారణం గని దేవుడు. ఆయన ఈ జనులు 2 నేరములు చేశారు. ఒకటేంటంటే జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారంట. పోనీ విడిచిపెట్టేస్తే ఎప్పటికప్పుడు తిరిగి వస్తారు కదా, విడిచిపెట్టేస్తే ఎప్పటికప్పుడు తిరిగి వస్తారు. ఇంట్లో చారు కాసింది అమ్మ అని చెప్పేసి అన్నం తినకుండా వెళ్ళిపోయాం అనుకోండి, ఇంట్లో చారు కాసింది అమ్మని అన్నం తినకుండా బయటికి వెళ్ళిపోయాం అనుకోండి, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఏదైనా మాంసం కూర, బిర్యానో, వంకాయ కూర ఏదైనా దొరుకుతుందని తిరిగారు, ఎక్కడా లేదు, వస్తావు కదా. ఏమి దొరకకపోతే మళ్ళీ ఎక్కడికి వస్తామండి? అమ్మ కాసిన చారు దగ్గరికి వస్తాం, అదే తింటాం. అలాగా జీవజలముల ఊటనైన దేవుని విడిచిపెట్టేసినప్పుడు మనుషులు ఎక్కడ అంత ప్రేమ, అంత ఐక్యత, అంత సంపూర్ణత ఉండదు కదండి. లోకంలో దేవుడి దగ్గర ఉన్నంత సాత్వికం, అంత ప్రేమ, ఏమండి, అంత మంచితనం ఎక్కడ కనపడదండి. ఎవరిని నమ్మినా ఎప్పుడోకప్పుడు మోసం చేసేస్తారండి, ఎప్పుడోకప్పుడు మోసం చేసేస్తారండి. ఎంత ప్రేమించినా, ఎంత మనం దగ్గర అయినా ఏదో రకంగా ఎప్పటికప్పుడు దెబ్బేస్తారు. అలాగ ఎప్పటికీ మోసం చెయ్యని వాడు ఒకే ఒకడండి, ఆయనే దేవుడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన మనసు గొప్పది. అలాంటి ప్రేమ గల దేవుని విడిచిపెట్టి లోకం ఎక్కడికో వెళ్ళిపోయింది. సొంత ప్రయోగాలు, సొంత సిద్ధాంతాలు, సొంత పద్ధతులు కనిపెట్టి తీసుకొచ్చి ఈరోజు ప్రపంచాన్ని అగ్నిగుణంగా మార్చేశారు. ఈరోజు ప్రపంచంలో మనుషులు బ్రతకడానికి అనూనుకూలంగా మార్చేశారు లోకాన్ని. మానవ జీవితాలు బాగోలేవండి కదండి. ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద రాజధాని లాంటి సిటీస్లో ప్రజలు బ్రతకడానికి బెంబేలెత్తిపోతున్నారు, పీల్చుకోవడానికి భయపడుతున్నారు గాలి కోసం. పొల్యూటెడ్ అయిపోయింది, గాలంతా కలుషితమైపోయింది. కేవలం 1 సంవత్సరానికి గాలి పీల్చుకున్నందుకు 1,00,000 మంది చనిపోతున్నారంటే నమ్ముతారా మీరు? గాలి పీల్చుకున్నందుకు 1,00,000 మంది చనిపోతున్నారంట. ఇకపోతే మనకు దగ్గర ఏలూరు అండి, మన జిల్లా హెడ్ క్వార్టర్, పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అండి ఏలూరు. అక్కడ ఒక 5-6 నెలల క్రితం వింత రోగం ఒకటి వచ్చిందండి ప్రజలకి. డాక్టర్లు ఎంత పరిశీలన చేసినా ఆ జబ్బేటో తెలియదు, కానీ మనుషులు మాత్రం సిక్కైపోతున్నారు, బెడ్ ఎక్కేస్తున్నారు, పటుత్వం కోల్పోతున్నారు. కేంద్ర బృందాలు, పెద్ద పెద్ద వైద్యులు రీసెర్చ్ చేసి తెలుసుకుంటే ఏ రోగం అని తెలిసిందో తెలుసండి? కూరగాయలకి, ఆకుకూరలకి, పంటలకి వాడుతున్న మందులు తినే భోజనంలోకి వచ్చేసాయి. పెస్టిసైడ్స్ అంటారు కదా, పురుగు మందులు ఎక్కడికి వచ్చాయి? మనం తినే ఆహారంలోకి, కూరగాయల్లోకి, ఆకుకూరలోకి, బియ్యంలోకి వచ్చేసింది. అదే మొన్న మధ్యలో వచ్చిన ఏలూరులో వింత రోగం అన్నమాట. అంటే మనం తినేది అన్నం అనుకుంటున్నారా? ఈరోజు మనం తినేది కూరగాయలు అనుకుంటున్నారా? నిగనిగలాడిపోతున్నాయి కూరగాయలు. చూసారా? యాపిల్ పండు మార్కెట్లోకి వచ్చిందంటే 4 నెలలను అలాగే ఉంటుంది అది. ఎందుకంటే ముంచేయాడు దాన్ని.
మాయపండది. చిన్నతనంలో బ్లడ్ తక్కువైతే డాక్టర్ గారు కను చూసి పళ్ళు తినవయా అనేవారు. ఇప్పుడు అంటున్నారు పళ్ళు జోలికి వెళ్ళకరా బాబు అంటారు. కిస్మిస్లు తెలుసా? వైట్ కిస్మిస్లు క్యాన్సర్ వచ్చేది అది తిన్నారండి ఎక్కువగా. యాపిల్ పండు మాయది. ఒకసారి యాపిల్ పండు నిగనిగలాడిపోతే యాపిల్ పండు తీసుకుని బ్లేడ్తో అలా పైన జాయిగా చెక్కండి, మైనం కొవ్వొత్తి లాంటి పలచన పొర కనపడుతూ ఉంటుంది, బూడిదలాగా వస్తూ ఉంటుంది. మరి అన్ని నెలలు ఉండాలంటే మార్కెట్లో అది పండులాగా ఉంటే కుళ్ళిపోద్ది, వాడిపోద్ది. ముసలి వయసు వచ్చినట్టు బొగ్గులు మెత్తపడిపోద్ది. అలా రాకుండా ఉండాలంటే కోటింగ్ అన్నీ మోసం. ఏం తింటున్నాం మనం, ఏముంటున్నాం చూసారా? సొంత ప్రయత్నాలు, సొంత పద్ధతులు, సొంత ఆలోచనలతో ప్రపంచాన్ని నాశనానికి తీసుకొచ్చి మానవ మనుగడే కష్టమని చెప్పుకునే స్థితికి దిగజారిపోయింది ఈరోజు. కారణం బైబిల్ చెప్తుంది చూడండి, జీవజలముల ఊటనే విడిచిపెట్టేశారు. ఆహా, జీవజలముల ఊట అంటే అర్థం ఏంటండి? ఎంత తోడుకున్నా వస్తూనే ఉంటుంది. దేవుడు అలాంటి వాడండి. దేవుడు అలాంటి వాడు, ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు. నీళ్ళ కోసం ఎక్కడికి పోనవసరం లేదు, అక్కడే ఉంటే చాలు, అంత వస్తుంది. అలాంటి పుష్కలంగా ప్రేమ చూపించి పోషించే దేవుణ్ణి విడిచిపెట్టేసి జీవజలముల ఊటనైనా నన్ను విడిచిపెట్టేశారు. ఒకటి తప్పు. రెండోది ఏంటంటే తమ కొరకు తొట్లను తొలిపించుకున్నారంట. నీళ్లు పోసుకుంటాక ఈ నీళ్ళు వద్దు, అస్తమాలు వచ్చేస్తున్నాయి వద్దు, అక్కడికి తెచ్చుకుంటామని చెప్పేసి తొట్లు అంటే మన భాషలో కుండలు, బాణలు, గోళములు అంటారు కదా, కుండీలు, ఇలాంటివి అనమాట. తొట్లు తొలిపించుకున్నారండి. ఎందుకు? ఎలాంటి తొట్లు అవి? బద్దలై నీళ్లు నిలవకుండా ఉండే తొట్లను తొలిపించుకున్నారంట. ఇంత తింగరోళ్ళండి మనుషులు, ఇంత తింగరోళ్ళ. ఇంతకీ ఏంటా తొట్లు? మనం చేసుకునే పద్ధతులు, మనం తినే ఆహారాలు కదండి. చిన్న చిన్న మరి చిన్న చిన్న జాంకాయలు ఎంత టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తుంటే వెంటనే అడిగే మాట ఏంటంటే, ఏమండి ఇది హైబ్రిడా ఒరిజినల్ బ్రీడ్ అని అడుగుతున్నారండి. ఇది హైబ్రిడా దేశవాళియా అని అడుగుతున్నారు లేదా? ఎందుకంటే సొంతంగా దేవుడిచ్చిన జాంకాయ అయితే ఇంతే ఉంటుంది. కానీ మనిషికి ఎలికేసిన జాంకాయ ఎంత ఉంటుంది తెలుసండి? ఎంత ఉంటుంది? ఎంత ఉండాలి. మనకి లావుగా ఉండాలి, తక్కువకి రావాలని చూస్తున్నాం, కానీ నీ కొంప మునిగిపోద్దని తెలియలేదు అది తింటేని. ఏటది? బద్దలైపోయిన తొట్టది. జీవజలముల ఆహారాన్ని దేవుడిస్తే ఇది వద్దంట. ద్రాక్ష పళ్ళు చూసారా? ఇంతంత లావు, బలానికే, ప్రాణం కాపాడుకోవడానికే నవి. ఆలోచించండి. ప్రపంచం సొంత ప్రయత్నాలకు వెళ్ళిపోయింది. దేవుడు అవసరం లేదనుకున్నారు. దేవుడు ఎంత గొప్పోడండి. మనుషులు ఆలోచించని అవసరం లేకుండా మనుషుల అవసరాలన్నీ తీర్చే లోకాన్ని కలుగజేసి మనకి ఇచ్చాడు. ఇక వీటి గురించి మనం ఆలోచించవసరం లేదండి. చక్కగా లోకాన్ని అనుభవించుకుంటూ దేవుడి కోసం ఆలోచించుకుని బ్రతకడమే. ఇంకెంత గొప్పగా దేవుడి కోసం బ్రతకాలి, ఇంకెంత నీతిగా బ్రతకాలి, ఇంకెంత యథార్థంగా బ్రతకాలని దేవుడు ఆలోచన తప్ప మనకి ఇంకే ఆలోచన ఉండకూడదు అనుకున్నాడు దేవుడు. అందుకే ఇంత అద్భుతమైన లోకం చేశాడు. మనిషి ఊరుకుంటాడండి. జీవజలము లాంటి దేవుడు అవసరం లేదు. బద్దలైపోయిన తొట్టు తొలిపించుకున్నాడంట. ఆ తొట్టేటనుకుంటున్నారు? మనుషులు అనుభవిస్తూ కీడు తెచ్చుకుని బ్రతుకుతున్న ఈ లోకంలో మానవ అవసరాలు అన్నీ నాశనమే. విమానం ఎక్కమనుకోండి, చివరికి వెళ్తుందో తెలీదు. ట్రైన్ ఎక్కామనుకోండి, ఏమైపోతామో తెలీదు. ఆర్టీసీ బస్సు ఎక్కామనుకోండి, ఏమైపోతామో తెలియదు. చూస్తున్నాం కదా లోకం ఎలాగుందో. అదే దేవుడు చేసినవి చూడండి. దేవుడు చేసిన ఎప్పుడు ప్రసంగాలు చెప్తూ ఉంటామండి. ఇందుకే ఆ విమానాలు ఇవన్నీ కూడా దేవుడు చేసిన వాటిని చూసే తయారు చేశారు. ఏమన్నా ఆకాశంలో ఎప్పుడైనా రెండు పక్షులు ఢీకొట్టడం చూసారా మీరు? గుద్దుకోవడం ఎప్పటికీ ఉండవు. అదే రెండు విమానాలు కొట్టేసుకుంటాయి, రెండు పడవలు కొట్టుకుంటాయి, రెండు బస్సులు ఢీకొంటాయి, రెండు మోటార్ సైకిల్ గుద్దేసుకుంటారు. దేవుడు అవసరం లేదు లోకానికి. ఈ ప్రజలు రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటి,
జీవజలముల ఊటని నన్ను వదిలేశారు. అందుకే ప్రపంచం ఎక్కడికో పోయింది. ఆరోగ్యం లేదు, మంచి ఆహారం లేదు, పద్ధతులు మారిపోయినాయి, ప్రేమలు చచ్చిపోయినాయి, నీతి చచ్చిపోయింది, అంత కరప్షను, మోసం. తెలుసా మీకు? అంతా మాయ, వ్యాపారం మాయ, ఉద్యోగాలు మాయ, లంచాల మయం, లోకం అంతా మారిపోయింది. ఎందుకంటే దేవుడి దగ్గర ఉంటే అలాంటివి కుదరు. దేవుడి దగ్గర ఉంటే అలాంటివి చేయకూడదు. ఎందుకంటే దేవుడు సుప్రీం, క్యారెక్టర్ కలిగిన వాడు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగులని కోరుకునే మంచి మనసు ఉన్నవాడు దేవుడు. దేవుని బిడ్డలరా, జీవజలముల ఊటనే నన్ను విసర్జించారు, బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని అవసరం లేకుండా మేము బ్రతికేస్తాం అనుకున్నారు. సొంత ప్రయత్నాలు చేసి ప్రపంచాన్ని నాశనానికి తీసుకొచ్చారు. ఈరోజు ఆకాశం వైపు చూసి ఏడుస్తున్నారు, దేవుడా నువ్వెక్కడున్నావు అని అడుగుతున్నారు. మనుషుల మీదకి విరిచిపడుతున్నటువంటి ప్రమాదాలు, రోగాలు, కరువులు మనుషులు కకలావికలం చేస్తుంటే దిక్కుమాల స్థితిలో ఉండి దేవుణ్ణి అడుగుతున్నారు, ఎక్కడున్నాడు దేవుడని. దేవుని బిడ్డలారా, మనుషుల అవసరాలు తీర్చేవాడు దేవుడండి. మనమైన అవసరాలు తీర్చవసరం లేదండి. మనతో ఆయనకి ఏం పని ఉండదండి. ఉన్నంతకాలం దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో బ్రతకడమేనండి. దేవుడంటే సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు అనేది ప్రజల్లో గుర్తింపు లేకుండా తీసేశారండి. మీకా రాసిన గ్రంథంలో 7వ అధ్యాయము 18వ వచనం చూడండి ప్రియులారా. మీకా గారు రాసిన గ్రంథంలో 7వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూస్తే ఏంటమ్మా? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించే దేవుడైన, నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? పాపములు క్షమించడంలో, మనుషులను ప్రేమించి దండించి దారిలో పెట్టడంలో యెహోవా దేవుడి కంటే సమానంగా ఇంకెవరున్నారని అడుగుతున్నాడు. చూడండి, నిజంగా అంత ప్రేమ అండి దేవుడికి. నిజమండి, చాలా ప్రేమ అండి. ఆ ప్రేమ గనక దేవుడికి అంత ప్రేమ లేకపోతే ఇప్పటికీ ఎన్నిసార్లు అగ్నిగంధకాల భూమి మీద కురిసిండేదో. సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కురిసిన తర్వాత ఎందుకు ఆగిపోయినాయండి? 2 పట్టణాల్లో ఉన్న 1000 మంది ప్రజలు ఎలా చచ్చిపోయారో కళ్ళారా చూశాడు దేవుడు. దేవుడా కోపాన్ని అణుచుకోలేనటువంటి శక్తి గలవాడు. కోపంలో కానీ ప్రేమలో కానీ సమానుడు దేవుడు. ఎందుకంటే తండ్రికి ప్రేమ ఉండాలి, తండ్రికి కోపం ఉండాలి. ప్రేమించేటప్పుడు బిడ్డల్ని ప్రేమించాలి, తప్పు చేసినప్పుడు బిడ్డల్ని మందలించాలి, దండించాలి. 2 ఉండాలి. కానీ చాలామంది అనుకుంటారు దేవుడు కోపం అని కూడా అనుకుంటారు. అయ్యగారు ఎన్ని వేషాలు వేసినా దేవుడు క్షమించేసుకోవాలి అలాగే అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు పుట్టిస్తే భూమి మీదకి వచ్చిన మనుషులు మనకే కోపతాపాలు ఉన్నప్పుడు మరి దేవుడికి అవి లేకపోతే మనుషులు మాట వింటారా? సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలు కురిపించిన దేవుడు ఆ తర్వాత తలుచుకుంటే ఇంకా చాలాసార్లు కురిచుండేవి. కురవదండి? భూమి మీదకి వర్షం ఎంత ఈజీగా వస్తుందో అన్నిసార్లు దేవుడు భూమి మీదకి అగ్ని కూడా కురిపించగలడు. వర్షం ఒకటే అనుకుంటున్నాం మనం. మనకు మేలుకరమైంది, మనకు మంచి చేసేది వర్షం ఒకటే కనుక వర్షమునే కురిపిస్తున్నాడు రెగ్యులర్గా. ఎప్పటికీ వర్షమే కురుస్తుంది. కానీ వర్షం కురిసినన్ని సార్లు దేవుడు అగ్ని కూడా కురిపించగలడు. ఎందుకంటే ఆకాశానికి పైన ఉన్నదంతా అగ్ని అండి. నీలంగా కనిపిస్తున్నది ఆకాశం కాదండి, అది తెలుసా మీకు? ఆకాశం ఎలాగుంటుందంటే నీలంగా ఉంటుందండి. నీలంగా కనిపించేది ఆకాశం కాదండి. ఆకాశం అంటే శూన్యం అని అర్థం అండి. శూన్యం, ఏమీ ఉండదు అక్కడ, అది ఆకాశం. నీలంగా కనిపించేది ఆకాశం కాదండి, ఇది. దేవుని బిడ్డలారా, అందుకని ఆకాశానికి అవతల నక్షత్రాలు గుట్టల కింద ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. గ్రహాల నుంచి విడిపోయి మండుతూ తిరుగుతున్న గ్రహ శకలాలు ఉన్నాయి.
గ్రహ శకలాలు అంటే గ్రహాల నుంచి నక్షత్రాల నుంచి విడిపోయినటువంటి ముక్కలు. గౌరీపట్నం కొండల కంటే పెద్ద పెద్ద కొండలు అవి. అలాంటివి భూమి మీదకి దాడి చేస్తే ప్రపంచం ఏమండి మట్టి కొట్టుకుపోతుంది. అలాంటి అగ్ని దిగింది సొదొమ గొమొర్రా పట్టణ కాలంలో. అగ్ని గంధకాలు అంటే అర్థం ఏంటంటే ముద్దలు, మంటల ముద్దల కింద వచ్చి మీద పడిపోవడమే. ఆ మంటల ముద్దలో మనిషి మాడి మసైపోవడమే. అలాంటి దేవుడు అనేకమైన సార్లు సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిపించినట్టుగా ఈ ప్రపంచం మీద కురిపించగలడు. కానీ అలా చేస్తే ప్రాణాలు పోతాయి, కానీ మనుషులు మారతారా? అందుకే దేవుడు చాలా వెనక్కి అడుగు వేసి మనుషుల మీద ప్రేమ చూపించాడంట. మనుషులను క్షమించి ప్రేమించి మనుషుల కొరకు ఓర్పు కలిగి బ్రతికే దేవుళ్ళలో అసలు నీలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్న భక్తులు. చూడండి ఎంత బాగుందో మాట. ప్రేమ చూపుటలో, కనికరం చూపుటలో నీతో సమానమైన దేవుడు ఎవరు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపం. అంటే అర్థం ఏంటన్నమాట? అక్కడతో సొదొమ గొమొర్రాతో అగ్ని ఆగిపోయింది. నోవహు జలప్రళయంతో ప్రళయాలు, అంతంత భీకరమైన ప్రళయాలు ఆగిపోయినాయి. ఎందుకంటే ఆయన వెనక్కి తగ్గాడు. ఇలాగే ప్రపంచం మీద విరుచుకుపడితే మానవ జాతి అనేది అంతరించిపోద్దని తెలుసు. ఎవరి కొరకైతే భూమి ఆకాశంలో కలిగజేశాడో, ఎవరి కొరకైతే గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టాడో, ఎవరి కొరకైతే ఎవరికి రక్షణ ఇవ్వాలని క్రీస్తు ప్రభువును పంపించాడో అవన్నీ పోతాయి, వేస్ట్ అయిపోతాయి అనుకున్నాడు తండ్రి. అందుకే మనం మొండివాళ్ళమని తెలిసినా, మనం మూర్ఖులమని తెలిసినా, మనం మానవని తెలిసినా సరే దేవుడు అనేక మంది మంచివాళ్ళు వస్తారనేటువంటి ప్రేమతో అబ్రహాం లాంటి వాళ్ళు, ఇస్సాకు లాంటి వాళ్ళు, యాకోబు లాంటి వాళ్ళు, రూతు, ఎస్తేరు, మరియమ్మ, ఇలాంటి మహాత్ములు, మహాతల్లులు, మహానుభావులు ఒకళ్ళిద్దరైనా ఉంటారనే ప్రేమతో దేవుడు తన ప్రేమని లోకంలో ప్రొలాంగ్ చేస్తూనే వచ్చాడంట. అగ్నిగంధకాలు ఎందుకు ఆగిపోయినాయి? జలప్రళయం వల్ల ఎందుకంతా రాలేదు? ఆయన ప్రేమ. ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. మానవ జీవితానికి అదేనండి సార్థకత. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేసి చచ్చిపోయామనేది ప్రశ్నగా ఉండకూడదండి. దేవుణ్ణి ఎరగడమే మానవ జీవితంలో మనిషి తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైనదండి. అంతేగాని దేవుడు ఎవరో తెలియక ఆయనకి ఏది ఇష్టమో తెలుసుకోకుండా చేసిన దేవుడు మన పట్ల ఏ ఆశ కలిగి ఉన్నాడో పట్టించుకోకుండా దేవుడికే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను కనుక దేవుడు నాకు స్వర్గం ఇవ్వాలి, నేను దేవుడికి పలానాది చేశాను కనుక నాకు పరలోకం ఇవ్వాలి, ఇది చాలా తప్పండి. మనం దేవుడికి ఏం చేయవసరం లేదండి. ఎందుకంటారా, మన అవసరం దేవుడికి ఏమి ఉండదండి. మనం తీర్చే అవసరాలకు ఆయనకు ఉండవండి. మనకులాంటి జీర్ణ వ్యవస్థ దేవుడికి లేదండి మనం పెట్టిన తినడానికి. మనకులాంటి నాసికారంధ్రాలు లేవండి ఆయన గాలి పీల్చుకుని బ్రతకడానికి. ఆలోచించాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, మనుషులకు కాదైనా. మనిషికున్న హ్యాబిట్స్ ఆయనకు ఉండవండి, మనిషికున్న తలంపులు ఆయనకు ఉండవండి, మనిషికున్న అలవాట్లు దేవుడికి ఉండవండి. కానీ చాలామంది అనుకుంటున్నారు, దేవుడిని నమ్ముకోవయ్యా, దేవుడిని తెలుసుకోవయ్యా, దేవుడి దగ్గరికి రావయ్యా, నీ సొంత ప్రయత్నాలు మానవయ్యా అంటే దేవుడు ఎవరాయా నమ్ముకోవడానికి అంటారంట. యోబు గ్రంథం చూడండి, ఏమన్నా ప్రశ్నిస్తారో మనుషులు. దేవుణ్ణి నమ్మండి, దేవుడి దగ్గరికి రండి, దేవుడిని తెలుసుకోండి అంటే ఏమంటారంట? ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడు ఎందుకండి? తినడానికి తిండి, మంచి డబ్బులు, మంచి హోదా, మంచి బంధువులు అందరూ ఉండగా మనిషికి దేవుడు అవసరం లేదండి. ఇవన్నీ ఒకదాని తర్వాత వెళ్ళిపోతా చేశారు. అప్పుడు దేవుడా నువ్వు ఎక్కడని అడుగుతాడు. యోబు గ్రంథము ఎలా మాట్లాడుతున్నారు చూడండి ప్రజలు. ఆనాటి కాలపు ప్రజలు ఈనాడు లేరనుకోకండి. నోవహు కాలం లాంటి ప్రజలు ఆ తర్వాత తరాల్లో ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఆ తర్వాత జనరేషన్లో కూడా వచ్చారు. ఇలా ఇప్పటికీ ఉంటూనే ఉంటారండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. యోబు గారు రాసిన గ్రంథంలో 21వ అధ్యాయము 14వ వచనం, వారు మీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదంటారండి. ఎవరో? కడుపు నిండిన వాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, అంతే కదండి. ఇవన్నీ ఉంటే దేవుడి దగ్గరికి వస్తారు. చాలామంది యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఇలాంటివి ఏమీ లేనివాళ్ళేనండి. తెలుసా మీకు? ఆరోగ్యం లేకపోతే యేసుప్రభు గారు నమ్ముకుంటారు,
ఉద్యోగం రాకపోతే యేసుప్రభుని నమ్ముకుంటారు, పిల్లలు పుట్టకపోతే యేసుప్రభుని నమ్ముకుంటారు. ఎందుకంటే ఆ యేసుప్రభు గారిని నమ్ముకుంటే ఏదో ఒకటి వస్తుందని వాళ్ళ కోరిక, పాపం వాళ్ళ ఆశ. మంచిదే, ఆ రకంగానే వచ్చారు, పర్వాలేదు. కానీ చాలామందిని దేవుడు నమ్ముకోమని అడిగామనుకోండి, డబ్బులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఎందుకు వస్తారు? ఏమీ లేదు కనుక ప్రభు దగ్గరికి వచ్చాం మనం. చాలా మనలో కూడా అంతే కదండి. మనకే పెద్ద పెద్ద ఉద్యోగాలు, మీరే కలెక్టర్లు అయితే మీరు కొంటారేంటి? ఏమ్మా ఇకుంటారా? ప్రార్థనకు రమ్మని అడిగామనుకోండి, నాకు ఎక్కడ తీరుగా అంటారు. ఎంత కావాలో చెప్పి రాహేతను చందా అంటాడు. పెద్ద పెద్ద వాళ్ళు రమ్మని, మినిస్టర్ గారిని వేసామనుకోండి, ఏమండి ఎవరైనా మంత్రి గారిని అమ్మాయిలు మీటింగ్స్ రండి అంటే మన మాట తీసేలాగా వస్తారు పాపం పెద్దలు. కాబట్టి వచ్చి ఎంతసేపు ఉంటారు? ఆ గన్నమైన తొందరగా వదిలిపెట్టకపోతే గన్నం మనకు గురి పెడతాడు. తొందరగా వదిలిపెట్టలేదు అనుకోండి, గన్నం మనకు పెడతాడు. ఏటబ్బాయి వదిలిపెట్ట అంటాడు. పాపం వాళ్ళు వస్తారు, వచ్చి కూర్చుని ప్రార్థన చేయించుకుని వెంటనే వెళ్ళిపోతారు. మీరే మినిస్టర్లు అయితే ఉంటారు, ఎంతసేపు ఉంటారండి? ఏమా మీరే వనిత గారు అనుకోండి, ఉంటారు? ఉంటారా? ఎమ్మెల్యేలు అయితే, ఎంపీలు అయితే ఉంటారు మీకు? నిజంగానండి, ఏమీ లేకపోవడం మన అదృష్టం అండి. ఏమీ లేకపోవడం మన అదృష్టం. పీతలు చూసేటప్పుడు, పీతలు అమ్ముతారు చూసేటప్పుడు మీరు, పీతలు అమ్మేటప్పుడు కాళ్ళకి పురుకొసలు కట్టేస్తారండి. కాళ్ళకి పురుకొస కట్టేస్తారు. ఈ పీతలన్నింటికి తాళ్ళు కట్టేసి ఎక్కడికి వెళ్ళకుండా గుచ్చుతారు, ఇలాగా కూపంలో గుచ్చుంచుతారు. ఒకవేళ ఆ కాళ్ళకి కనుక కట్లిప్పేసారనుకోండి, ఎక్కడుంటాయండి? ఎక్కడికెక్కడికో పోతారు. వాటిని చేసేటప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే, ఒకదాన్ని మెయింటైన్ చేయలేక, ఎక్కడికి వెళ్ళాలని కాపాడలేక ఇదిలాగెళ్తే తెలిగిపోతుంది. అందుకే ఏం చేస్తుంటే పట్టుకుని మెదలకుండా కాళ్ళు తీసి కూర్చోబెడతాం. అక్కడ కాళ్ళని ఇరిసేసి అక్కడ కూర్చోబెడతాం. కాళ్ళు ఇరిసేస్తే ఇంకెక్కడికి వెళ్తుందండి? ఇరిగిపోయిన కాళ్ళు పైకి ఇలాగ అంటూ ఉంటుంది పాపం. ఎక్కడికి వెళ్తాం? అలా దేవుడు మన కాళ్ళు ఇరిసేసాడు కనుక ఇక్కడ ఉన్నారు మీరు. మీరే కలెక్టర్లు అయితే, మీరే మంత్రులు అయితే, మీకు కూడా కారు మీద కారు, మేడ మీద మేడ ఉంటే ఉంటారా? మీరు కూడా చందరాశి ఎక్కడెక్కడో ఉందరు, వస్తారా? అలాగంటున్నారంటే వీళ్ళు. 14 వచ్చిన ఏంటమ్మది? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. మాకేం లోటురా? మాకేంటి లోటేంటి? మేము దేవుణ్ణి తెలుసుకోవాల్సినంత అవసరం మాకేముంది? డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. ఊరు నిండా మా ఇంటి పేరు వాళ్ళే. మాకంత అవసరం లేదు. దేవుడు ఎవరికి దేవుడు అనుకుంటే దిక్కులేనోడు కంట. దేవుడు ఎవరికి దేవుడు? దిక్కులేనోడికి, అనారోగ్యం లేనోడికి. అందుకే కదండి. తెలుసా మీకు? గౌరీపట్నం కొండ మీద మీరు చూడండి, మెట్ల మీద ఎవరు ఉంటారండి? బిల్ గేట్స్, అనిల్ అంబానీ ఇలాంటి ఉంటారా? ఎవరు మెట్ల మీద ఎవరు ఉంటారండి? కుష్టి వ్యాధి కలవాళ్ళు, ఏమా కాళ్ళు చేతులు లేనివాళ్ళు, భిక్షగాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళకే తలక ₹1,00,00,000 ఇచ్చారు, మళ్ళీ కనపడ్డా మెట్ల మీద. వింటున్నారా? ప్రజలు ఎలాంటి మైండ్తో ఉన్నారో చూడండి. ఏమంటారంట? నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకొద్దు, మాకు కాదు. అది అక్కడ అంటారు, వాళ్ళు వింటారు నీ మాటలు. నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవా. అమ్మ బాబోయ్, ఇంకేం మారతారైతే? నీ కూర్చిన జ్ఞానం మాకు అవసరం లేదు, మేము దేవుణ్ణి నమ్ముకోవాల్సిన పని మాకు లేదు. ఎందుకంటావా? మాకు అన్నీ ఉన్నాయి, ఏమీ లేనోడికి దేవుడు కావాలితే దేవుడికి మేమే పారేస్తాం, కావాలితే దేవుడికి మేమే ఇచ్చేస్తాం. గుడి కడతావా? చెప్పు ఎంత కావాలో. భోజనాలు పెడతావా? ఎంత కావాలో చెప్పు. దినం చేస్తావా? ఎంత కావాలో చెప్పు. మమ్మల్ని రమ్మని మాత్రం అడక్కో. ఎందుకంటే మేమే దేవుని అవసరాలు తీర్చేవాళ్ళం. మా అవసరత దేవుడికి ఉంటుంది, కానీ దేవుడు అవసరం మాకు ఉండదు. ఎలాంటి యోబు గ్రంథం అంటే క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరాల క్రితం రాసిన మాటల్లో ప్రజలు అలాంటి మైండ్తో ఉన్నారంటే 21st సెంచరీస్లో ఉన్నాం మనం, 21వ శతాబ్దంలో ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఎవరికి దేవుడు అవసరం ఉంది? ఇప్పుడు ఎవరు దేవుడు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు అక్కర్లేని దేవుడు ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం కావాలి.
ఆలోచించండి. మనుషులకు అన్నీ ఉన్నాయి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయింది కదా, ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయింది కదా. కలిసి ఉన్నప్పుడు నిజంగా చాలా కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉండేయండి, ఆర్థిక పరిస్థితులు గట్టు ఉండే. కానీ ఇప్పుడు ప్రజలకి అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవచ్చేమో కానీ ప్రజలందరి దగ్గర ఏమన్నాయండి? డబ్బులు ఉన్నాయండి. ప్రభుత్వం దగ్గర లేకపోవచ్చేమో కానండి ప్రజల దగ్గర పుష్కలంగా ఉన్నాయి. మా చిన్నతనంలో ముసురు, కరువు ఏమండి ఇలాంటి మాటలు ఉండేయండి. ముసురు పట్టేసింది, కరువుగా ఉంది, అన్నం లేదు, తిండి లేదన్నది. ఇప్పుడు ఎవరింటికడ చూసినా దమ్ బిర్యానీ. మీకు ఎక్కడైనా పస్తులున్న ఇల్లు కనపడుతున్నాయి ఎక్కడన్నా చూసా మీకు? ఇప్పటికీ ఈ రోజుల్లోనండి రాష్ట్రం ఇంత బాగా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లోనండి మన రాష్ట్రాల్లో రేషన్ బియ్యాన్ని ప్రతిరోజు లారీ లోడ్ పట్టుకుంటున్నారండి. రేషన్ బియ్యం మనకు వస్తుంటే లారీ మీదకి వెళ్ళగలుగుతున్నాయండి? ఎవరైనా తింటున్నారండి రేషన్ బియ్యం? నేను చాలామందిని అడిగానండి, అమ్మ మీరు రేషన్ తెచ్చుకుంటున్నారు తింటున్నారంటే లేదండి అన్నయ్య గారు తింటలేదు. మరి ఏం చేస్తున్నారు? ఈ బియ్యం ఇచ్చేసి దీనికి ఒక 500 వేసుకొని సోనా మైసూర్ తెచ్చుకుంటూ ఉంటున్నారు, పియ్యలు తెచ్చుకుంటూనే ఉంటున్నారు కదా. మరి ఈ మాటలు వాళ్ళకి తెలిసో తెలియదు మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఎవరైనా తింటున్నారండి? పోయినా అది పక్కనేటండి, ఎవరైనా పనికి వెళ్తున్నారా? పనులు మానేశారండి, అందుకే మిషన్లు వచ్చేసేయండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇలాంటి వాళ్ళు దేవుని నమ్మకం వాళ్ళకి అంత అవసరం ఉంటుందండి? ఇంత చక్కగా సాగుతుంటే, ఇంత గొప్పగా ప్రపంచం ముందుకెళ్తుంటే మనుషులు దేవుడి కొరకు బ్రతకవలసిన అవసరతే ఉందండి. అందుకే అంటున్నారు, యెహోవా గూర్చిన మార్గం మాకు అవసరం లేదు, మా అవసరాలు దేవుడు తీర్చవసరం లేదు, మేమే తీరుస్తాం దేవుడికి. గుడి కట్టమంటారా? చందా రాస్తాం, భోజనాలు పెట్టమంటారా? రైస్ బ్యాగ్ రాసుకోండి అంటారు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు దేవుడి కోసం ఆలోచిస్తారా? రేపటి దినాన్ని అడుగుతారు దేవుడు ఎక్కడున్నాడని. దేవుని బిడ్డలారా, ఇంకేమనుకుంటారో తెలుసండి? ముగించుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళితే ప్రజలు ఎలాంటి ధైర్యంతో ఉన్నారో గ్రంథకర్త చెప్తున్నాడు చూడండి. హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చదివితేనండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం, తమ బలమునే తమకు దేవతగా భావిస్తారంట. బలం దేవత అండి, ఇంకేం దేవుడు అండి? మరి అయితే ఆలోచించండి. కొన్ని రోజులేమో డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులే దేవుడు అంటే ఇంక దేవుడు పెద్దగా వాళ్ళకి అవసరం ఉండదు. ఆస్తులు ఉన్న వాళ్ళకి ఆస్తులే దేవుడు, పెద్దగా దేవుడికి వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, అక్కర్లేదు. ఏమండి? ఆరోగ్యం ఉందనుకోండి, ఆరోగ్యమే దేవుడు. ఇలాగ ఆలోచిస్తూ పోతే చాలామంది బలమే దేవుడు అనుకుంటారంట. అంటే దేవుడి దగ్గర రమ్మని అడిగామనుకోండి, నాకు ఇంకా శరీరం ఇంకా బాగా పనిచేస్తుంది, నేను ఇంకా పరిగెడుతున్నాను, నాకు కళ్ళు బాగా కనబడుతున్నాయి, నాకు కర్ర సహాయం అవసరం లేదు, నా కాళ్ళు నడిచేస్తున్నాయి, 5 స్టేర్లు అయినా లిఫ్ట్ లేకుండా ఎక్కేస్తాను నేను. ఇప్పుడు ఎందుకు? బలమే దేవుడు. అక్కడక్కడ బోర్డు చూస్తూ ఉంటాం కొన్నిసార్లు, టైమ్ ఈజ్ గాడ్ అని ఉంటుంది. కొంతమందికి టైం ఏంటి? దేవుడు. నిజమే, మరి టైం చక్కగా మెయింటైన్ చేస్తారు, టైం దేవుడు అంటారు. అంటే దేవుడిలో మెయింటైన్ చేసుకుంటే పర్లేదు, బయట కూడానండి కదా. కొంతమందికి వర్క్ ఈజ్ వర్షిప్, పనే దేవుడు. వర్క్ ఈజ్ గాడ్ అని ఉంటుంది, పనే దేవుడు. ఇక్కడ మనం ఆలోచిస్తే నా బలమే దేవుడు, నా తెలివే దేవుడు. ఇవన్నీ ఎంతకాలం ఉంటాయండి? బలము దేవుడు అనుకుంటే బలము దేవత అయితే ఎంతకాలం ఉంటుందండి? ఎంతకాలం ఉంటుందండి? మంచి స్వరం ఉందని, ఈ స్వరం నన్ను పెంచిందని, ఈ స్వరంతోనే నేను ప్రపంచ చరిత్రలో మిగిలిపోయినాను అనుకుంటే కొన్ని పాటలు పాడిన తర్వాత వెళ్ళిపోవాలి కదా మరి లోకం వదిలిపెట్టి. బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడారండి? ఎన్ని వేల పాటలు పాడారు, ఎన్ని భాషల్లో పాడారో. అయినా సరే మృత్యు వెతుక్కుంటూ వచ్చేసింది. మంచి పాటగాడవనో, మంచి ఆటగాడవనో, మంచి లేఖియర్వనో మరణం ఆగదండి. 40-50 సంవత్సరాల వయసు వచ్చిందంటే మనిషిలో ప్రవేశించడానికి మరణం దారులు వెతుక్కుంటూ ఉంటుంది.
షుగర్గా వెళదామా, బీపీగా వెళదామా, పెరాలసిస్గా వెళదామా ఆలోచించుకుంటూ ఉంటుంది. కొంతమంది తెలియక అంటున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు అన్ని పాటలు పాడారు కదా, అన్ని పాటలు ఇక్కడ పాడేస్తే దేవుడికి బోరు కొట్టి అక్కడికి తీసుకెళ్ళండి పాడించుకుంటాకి. అన్ని పాటలు ఇక్కడ పాడిస్తే ఎలాగ బాలసుబ్రహ్మణ్యం నా దగ్గర పడిది కానీ రానంట. నిజమా? నిజమా అండి? మనం వాయించే వాయిద్యాలు, మనం పాడే పాటలు, మనం ఇచ్చే సంగీతం దేవుడికి ఏమైనా ఆనందం ఉంటుందా? మనుషులు పాడైపోతుంటే, మనిషి జీవితాలు నశించిపోతుంటే, దేవుడి చేత కట్టబడిన మానవ జీవితాలు కొలాప్స్ అయిపోతుంటే దేవుడికి ఏంటండి ఆనందం? ఆయనకి ఏంటండి సంతోషం? మనం బాగోలేనప్పుడు, మనం దేవుడిని వెతకనప్పుడు, మనం దేవుడికి దక్కనప్పుడు మనం ఏమిస్తే ఆయనకి సంతోషం అండి? ఆలోచించండి. అంతేనండి? ఆయనే లేకపోతే ఇవన్నీ ఎందుకండి అంటారు. మీ ఆయన గారు చచ్చిపోతాడమ్మా, మీ ఆయన గారు చచ్చిపోయాడు, ఇదిగో ఈ 10 లక్షలు ఉంచుకున్నామంటే ఏమంటారు? ఆయనే లేకపోతే ఈ డబ్బులు ఎందుకండి అంటారు. ఆయనే లేకపోతే ఈ బంగారం ఎందుకన్నాడు. రేపు చచ్చిపోతున్నాడు, కారు కొని ఇచ్చామనుకోండి, ఇదిగోరా నాయన కారు కొన్నాను, నీ ఆస్తి తీర్చానంటే, నేను పోయేటప్పుడు కారు ఇచ్చి ఏం చేస్తావురా బాబు అంటాడు. నాకెందుకది అంటాడు. అలాగా దేవుడు కోరుకున్న మనుషులు జీవితాలు భూమి మీద బాగోలేనప్పుడు మనం ఏమిస్తే దేవుడికి సంతోషం? ప్రియులారా, ఆలోచించాలి. బలము దేవుడిని నమ్ముకుంటే కొన్ని రోజులు క్షీణించిపోతుంది. అది ధనము దేవుడిని నమ్ముకుంటే కొన్ని రోజులు వదిలిపెట్టేస్తుంది. అది అదైనా వదిలేస్తుంది, నువ్వైనా వదిలేయాలి. కానీ శాశ్వతంగా ఉండేవాడు దేవుడు. జీవజలముల ఓట అన్నాడు, అందుకనే ఎప్పటికీ వస్తూనే ఉంటుంది అది. అలాంటి ప్రేమ గల దేవుడు మరొకసారి ప్రళయాలు సృష్టించలేక కాదు, సొదొమ గొమొర్రా నాశనం చేసినట్టుగా నాశనం చేయలేక కాదు, ప్రేమతో క్షమించి తిరిగి వస్తారు అని, బ్రతికుండగానే దేవుడా ఎక్కడున్నావని వెతుక్కుంటారని ప్రేమతో మన జీవితకాలను పొడిగించుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. ప్రపంచం మీదకి వచ్చేటువంటి ప్రమాదాలు ఆగిపోలేదు. కరోనా తగ్గుముఖం పట్టింది అంటున్నారు కదా, ఇది తగ్గొచ్చే రేపు ఎప్పుడో ఏదో వస్తుంది, మళ్ళీ ఏదో వస్తుంది. ప్లేగ్ వచ్చినప్పుడు భయపడ్డారు, ఫ్లూ వచ్చినప్పుడు భయపడ్డారు, క్షయవ్యాధి వచ్చినప్పుడు భయపడ్డారు, కరోనా వచ్చినప్పుడు భయపడ్డారు. భయపడి అప్పటికప్పుడు భయపడతారు, తర్వాత వదిలేస్తారు. ఎప్పుడైతే ప్రభుత్వాలు తగ్గుముఖం పట్టింది, సినిమా హాల్ తీసుకోవచ్చు, మీటింగ్స్ పెట్టుకోవచ్చు అన్నారో 2 అడుగులు ముందుకేసి దూకేశారు దెబ్బకి. ఇది పోయింది, కానీ ప్రపంచానికి ప్రమాదం పోలేదు, ఇంకెలాగో ముంచుకొని ఉంటుంది. లోకం ఏమైపోతుందో, ప్రపంచం ఎక్కడికి పరిగెడుతుందో రేపు ఎల్లుండి కూడా తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ప్రతి మాట మంచిది. బైబిల్ చెప్పే ప్రతి మాట ప్రపంచ భవిష్యత్తును శాసించేటంత గొప్పదే. ఆలోచించాలి. లోకం పాడైపోతుంది, దేవుడికి బాధ కలిగింది, దేవుడి చేతిలోంచి వచ్చింది పాడైపోతే దేవుడికి బాధ కల. ఆయన దేవుడు బిడ్డల గురించి, బిడ్డలు పాడైపోతుంటే చూసి బాధపడేవాడు తండ్రి అండి. తండ్రి అండి. మీరు పాడైపోయినా పర్లేదు, నాకు పూజ చేయండి, మీరు పాడైపోయినా పర్లేదు నాకు క్రిస్మస్ చేయండి, మీరు పాడైపోయినా పర్లేదు నాకు భోజనం అంటే ఎవడో కోరుకోడు. అసలు తండ్రి కదండి. అది కాదు. బిడ్డలు బాగుంటే తండ్రికి సంతోషం, ప్రపంచం బాగుంటే దేవుడికి ఆనందం. అది దేవుడు మనసు. ఆలోచించండి. బ్రతికొండగానే దేవుని వెతుక్కోవాలి. ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉంటాడు, ఆయనకి ఏమి ఇష్టం, నేనేం చేయాలి ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి బోధల్లో ఆలోచనే తప్ప ఆశలు ఉండవు. భూమి మీద మనిషి ఆశల కోపంలో ఉన్నాడు ఈరోజు. ఇందులోంచి బయటికి తీసుకొచ్చి దేవుని వైపు తిప్పాలి ప్రపంచాన్ని. అప్పుడే తన గురించి తను ఆలోచించుకుంటాడు. ఎప్పుడైతే మీ గురించి మీరు ఆలోచించారో మీ జీవితం ఏంటో అర్థమవుతుంది. పొరుగువాడంటే ఏడో అర్థమవుతుంది, లోకం అంటే ఏంటో తెలుస్తుంది, దేవుడు అంటే అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, అలా ఉన్నతమైన విలువలు కలిగిన జీవితంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మొదటి రోజు మొదటి మాటలుగా దేవుడు అనేకమైన విషయాలు మనకి నేర్పించాడు. మహాకృపను బట్టి మనం విన్నాం. రోజు ఎలాగే ఉంటామనుకోకండి. కరోనా రూపంలో ఉన్న ప్రమాదం పోయిందేమో కానీ ప్రపంచం కొరకు పొంచి ఉన్న ప్రమాదాలు అయితే ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక ప్రమాదంలో నలిగిపోయే మానవ జీవితం సురక్షితంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పటి నుంచి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మీ కృప, మీ దీవెన మాకు అనుగ్రహించి నశించిపోతున్న సమాజంలో ఎన్నుకోబడిన బిడ్డలుగా ఏర్పరిచి క్రీస్తు ప్రభు రక్తం ద్వారా
ప్రత్యేక రాజ్యంగా చేసిన మహాతండ్రి, మీకు మనసు ఉందని, ఆ మనసులో వేదన ఉందని, జీవజలముల ఊటలాంటి మిమ్మల్ని విడిచిపెట్టేసి బద్దలైపోయిన తొట్లను తొలిపించుకుని సొంత ఆలోచనలతో ప్రపంచానికి నాశనాన్ని తీసుకొచ్చారు. నశించిపోతున్న మానవ జీవితాలు కట్టబడ్డానికి మీ కృప, మీ దీవెన, మీ ప్రేమ ఇంకా నిలిచే ఉంది. అగ్నిగంధకాలు కురిపించలేక కాదు తండ్రి, మరి ప్రళయాలు రప్పించలేక కాదు, ఇన్ని చేసిన దేవుడికి సర్వాధికారం ఉందని మీ బిడ్డలకు చెప్పాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను దీవించండి. మీ మాటలు విన్నారు, మాటలకు న్యాయం చేసే భాగ్యం దయచేయండి. ఆలోచన మీ వైపు తిప్పుకొని లోకం నుంచి తప్పించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కూర్చోండి అమ్మా, చిన్న కార్యక్రమం ఏదో ఉందంట.